ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుల తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమన్నారని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నామండి. ఏషియా గ్రంథం 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ధ్యానిద్దామండి. ఏషియా గ్రంథము 58వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలను మనం ధ్యానిద్దామండి. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున్న నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ఎంత అమూల్యమైన మాట కదండి. ఉపవాసము గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఉపవాసము అని ఈరోజు ఎందుకు తీసుకున్నామంటే, మనం ఈ రోజు నుంచి మనకి లెంటెస్ అంటే 40 రోజులు శ్రమకాల దినములు ప్రారంభమైనవి. అయితే చేసేవారు చాలామంది ఉన్నారు, అలాగే ఈ శ్రమకాలాల్లో ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు. అయితే ఉపవాసము ఎలాగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనుడుగా ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వడమే కాదు, ఈ ఇల్లు లేక దిక్కుమాలిన వారికి దరిద్రులకు ఇంట చేర్చుకుని ఆదరించాలంటండి, ఆదరించే వరంగా ఉండాలంటండి. ఎలాగా మనము చేస్తున్నాము, ఇలాంటి చేసినప్పుడు మాత్రమే అది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడండి. మనము చూద్దామండి. ఆహారము, నీ ఆహారం ఆకలి గొన్న వారికి ఆహారం పెట్టాలి. అలాగే నీ రక్త సంబంధికులకి నీ ముఖం తిప్పుకోకూడదు. వస్త్రము హీనుడుగా ఉన్నవాడు ఎవరైనా కనపడితే వానికి వస్త్రాలు ఇవ్వాలి. దిక్కులేని దరిద్రులకు ఇల్లుని ఇవ్వడము అంటే ఒక ఆధారం చూపించడం, నీ ఇంట చేర్చుకొని వారికి భోజనం పెట్టడం కానీ, వారికి ఒక్కసేపు నిలబడడానికి ఏదైనా దోవ చూపించడం కానీ చెయ్యాలి. దేవుడు చెప్తున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడండి. లేని వారికి పెట్టడము దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటండి. మనము ఎలాంటి ఉపవాసం అనుకుంటున్నాము, ఎలాగా చెయ్యాలి అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఆ ఉపవాసము ఈ విధముగా మనం చేసినప్పుడు ఎలా ఉంటాము అంటే దేవుడు కింద చెప్తున్నాడు చూడండి. అలాగే నీవు చేసిన ఏళ్ళ నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించు. వెలుగంటండి వేకువ చుక్క వలె ఉదయిస్తుందంటండి. ఎంత అమూల్యమైన మాట కదండి. ఎలాంటి ఉపవాసం నీవు చేస్తున్నావు ఒక్కసారి నీవు సరి చేసుకో. ఉపవాసము మనం ఈ రీతిగా చేయాలండి. ఉపవాసము నీవు ఉన్నానని అనుకుంటున్నావు కానీ అప్పుడు నీవు ఎవరికైనా ఈ విధముగా చేస్తున్నావా లేదా, దేవునికి ఇష్టముగా నీవు జీవిస్తున్నావా, లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసము, మీరు అటువంటి రీతిగానే చేయాలని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇలా చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత వస్తుందంటండి. స్వస్థత రావడమే కాదు, నీతి నీ ముందర నడుస్తుందంటండి. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాస్తుందంటే, దేవుని మహిమ నీవు ఇట్టి రీతిగా చేసినప్పుడు నిన్ను వేళలా కావలి కాసే విధంగా ఉంటుందంటే. ఈ రోజు నుంచి మనల్ని మనం పరీక్షించుకున్నామండి. ఇటువంటి రీతిగా మన ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. తిని తాగి సుఖించే వారముగా ఉపవాస ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకునే వారంగా